ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణాల గురించి మరి ఈ యొక్క అంశం మీద కొన్ని మాటలు మరి బోధించాలని నేను ఇష్టపడనైనా. మరి ఆయన ఈ ఈ లోకానికి రావడానికి కారణం, ఈ లోకానికి రావడానికి కారణాలు ఏమిటంటే మరి మొదటి తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో పాపులను రక్షించుటకు క్రీస్తు ఈ లోకమునకు వచ్చాను. పాపులను రక్షించుటకు. పాపులు, నీతిమంతుడు ఎవడును లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతుందని చెప్పి వాక్యం చేస్తారు. నీతిమంతుడు ఎవరు లేరు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. అందుని బట్టి పాపులు ఒకతోటి నేను ఒక విందుకు వెళ్ళినప్పుడు ఒక అన్యుల విందుకు వెళ్ళినప్పుడు, అయ్యా మీరు దేవుని నమ్ముకున్నారు అంటే అవును అని చెప్పాను నేరుగా. నా వస్త్రాలు చూసి వాళ్ళు అడిగినప్పుడు అయితే మరి మీరు కూడా నమ్ముకోవచ్చు కదా, యేసయ్య గొప్ప దేవుడు అందరి పాపల కొరకు చనిపోయారని చెప్పి నేనంటే వాళ్ళు ఏమన్నారంటే, పాపుల కొరకు వచ్చిన మీరు పాపులు కాబట్టి మేము మీ కొరకు వచ్చినానంటే, కాదా అందరూ పాపం చేసినందుకు ఆయన యజ్ఞ పశువుగా బలి పశువు ఆయన చనిపోయాడు అని చెప్తాంటే, లేదు లేదు మీరు పాపులు కాబట్టి మీరు పోయిన అడిగి అని చెప్పన్నారు. అట్లా కొంచెం తర్కవాదం చేసినారు. అయితే పాపులు అందరూ అందరూ పాపం. ఎందుకంటే ఈ పాపం కూడా ఆనాడు ఆదాము అవ్వను ఏదైనా తోటలో ఉంచినప్పుడు తినవద్దన్న పండును తిన్నందుకు మరి ఈ రీతిగా ఈ లోకానికి పాపం ప్రవేశించింది. మొన్న మరి క్రిస్మస్ సందర్భం కూడా ఒకసారి వాక్యంలో నాకు ఇస్తే సమయం ఆ దినాన్ని కూడా బోధించిన ఏమందంటే, స్త్రీ ద్వారా మరి అవ్వ ద్వారా ఈ లోకానికి పాపం ఏ విధంగా ప్రవేశించిందో మరి అదే స్త్రీని దేవుడు మరి కన్యకను తన గర్భవాన్ని తీసుకుని ఆ యొక్క గర్భంలో పరిశుద్ధాత్మ ద్వారా ఆమె గర్భవతిగా ఈ కుమారుని కన్యకకు ఇమ్మానుయేలు పేరు అనే ప్రకారముగా మరి ఈ లోకానికి దేవుడు యేసుక్రీస్తులో అతనికి వచ్చిన. అయితే మరి ఇంకొక మాట చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం కూడా నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చింది. నశించడం అంటే లోకములు అనేకులు వారు చేస్తున్న ప్రతి పాపం ద్వారా, ప్రతి భోగేచ్ఛల ద్వారా, ప్రతి వాటి ద్వారా వాళ్ళు నశిస్తున్నారు. కేవలం ఈ లోక సంబంధమైనది ఇంత ఈ లోకంలో ఉండేది 60-70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు. ఈ 80 సంవత్సరాల కొరకు వారి ప్రయాసము నిత్య నరకాగ్నికి గురి కావడమే. కానీ నేను చనిపోతే నేను ఎక్కడ వెళ్తా అనే ఆలోచన వాళ్ళకి లేదన్నట్టు. అందుకొరకు అలాంటి నశించిన దానిని వెదకి రక్షించిన కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. అది తెలియక సమకూర్చుకొని చివరికి తన ఆత్మను నిత్య నరకాగ్నిలో ఎందరో ప్రవేశిస్తుంది. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మరి యొక్క వాక్య భాగం చూస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 17వ వచనం అక్కడ ఏం రాయబడిందంటే, ధర్మశాస్త్రమును నెరవేర్చుకొచ్చున్నాను. ధర్మశాస్త్రం అనేది నెరవేర్చుటకు. ఎందుకంటే తన తండ్రి చిత్త ప్రకారము కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టిన రీతిగా ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి తన తండ్రి చిత్ర ప్రకారం ధర్మశాస్త్ర ప్రకారం ఈ లోకం అంతా నెరవేర్చి మరి కుంటివాని కాలిచ్చి, గుడ్డివాని కళ్ళిచ్చి, పక్షవాయువు గల వాన్ని లేవనెత్తి మరి ఆ పాపేచ్ఛల నుంచి ఆ రక్తాస్రావం గల స్త్రీని మరి పాపం చేత పట్టబడిన స్త్రీని ప్రతి ఒక్కరి ద్వారానైనా విడుదల పొందించి మరి ఆ ధర్మశాస్త్ర ప్రకారం నెరవేర్చి ఈ లోకానికి ఆయన వచ్చినట్లు చూస్తున్నాం. మరి యొక్క భాగం చూస్తే యోహాను సువార్త 18వ అధ్యాయంలో ఉంటదన్నమాట. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయం చూస్తే 37 నుంచి 37 చూస్తే అక్కడ ఏముందంటే, అందుకు పిలాతు అంటూ నీవు రాజువా అని ఆయనను అడగగా యేసు అంటూ అన్నట్టు నేను రాజుని సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అంటూ సత్యమును గూర్చి ఆయన రావడానికి కారణం పిలాతు అడుగుతున్నాడు, నీవు రాజువా అంటే ఆయన అంటున్నమాట, నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టినయ్యా ఈ లోకంలో. సత్యమును గూర్చి
సాక్ష్యం ఇచ్చడానికి వృత్తి నేను ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట వినున నేను సత్య సంబంధమైన ప్రతి వాడు నా మాట నమ్మును అని చెప్పి అందుకొరకే వాక్యంలో భాగంలో చూస్తే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అని సెలవిచ్చు నమ్మిన వాడు నమ్మి బాధ్యతను రక్షింపబడి నమ్మని వారికి శిక్ష విధింపబడినాడు. ఎవడైతే నమ్ముతాడో వాడు ఆ పాపం నుంచి విడుదలవుతాడు, ఆ నిత్య నరకాగ్ని నుంచి తప్పించుకుంటాడు. ఇక్కడ కూడా పిలాతు అంటున్నాడు, అవునయ్యా నేను సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుకుని పుడితిని, ఇందు నిమిత్తమే ఈ లోకములకు వచ్చి తిని. అందుకు పిలాతు అంటున్నాడు, సత్యం అనగా ఏమిటి ఆయనతో అంటున్నాడు. సత్యం అంటే ఏందయ్యా అని చెప్పి మళ్ళీ పిలాతు ప్రభువైన యేసుక్రీస్తు ప్రశ్నిస్తున్నాడు. యోహాను 14:6 అక్కడ ఉండదంటే ఏమంటే, నేనే మార్గము సత్యమును జీవమును, నేను తప్ప తండ్రి వద్దకు ఎవరు ప్రవేశింపడను. సత్యం అనగా దేవుడు, మార్గం అంటే పరలోక రాజ్యానికి వారసుడు కావడానికి అక్కడ తెలియచ్చు. మరి ఇక వాక్య భాగంలోకి వెళ్తే మత్తయి సువార్త 20 అధ్యాయము 28లో ఉంటుంది అన్నమాట. మత్తయి సువార్త 20 అధ్యాయము మత్తయి సువార్త 20 అధ్యాయము 28లో ఉంటది ఒకటి అంటే ఇక్కడ అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకు వచ్చెను. విమోచన క్రయధనముగా ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రావడానికి కారణం ఇది కూడా ఒక కారణం. ఏమంటున్నాడు అంటే, మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును నిచ్చుటకును వచ్చనని చెప్పారు. విమోచన క్రయధనం అందుకరికే గొల్లాత కొండపైన భూమికిని ఆకాశమునకు మధ్యలో వేలాడి ఎవరికి ఆ శిక్ష ఉంటుంది? ఎంతటి తప్పు చేసిన వాళ్ళకి అలాంటి శిక్ష చెప్పు. అందుకరికి విమోచన కలగడం, ఈ మానవులు పాపం నుంచి విమోచన కలగడానికి క్రయధనముగా యజ్ఞ పశువుగా బల పశువుగా ఆయన ఈ లోకానికి అందరి పాపం ఒకరు క్రయధనముగా తన ప్రాణం పెట్టిన చెప్పి చెప్తున్నాడు. మరి యొక్క భాగాన్ని చూస్తే యోహాను సువార్త 1:20 చూస్తే లోక పాపములను మోసుకొని పోవుటకు వచ్చిన పాపములను అంటే క్లియర్ చూస్తే వాక్య భాగాల 1 యోహాను సువార్త 1:29 ఉంటుంది మాట. యోహాను సువార్త 1వ అధ్యాయం 29 ఉంటుంది మాట. ఇక్కడ ఏం రాయడంటే, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఏమన్నట్టుంది ఇక్కడ? లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. ఇక్కడ వాక్యం సార్. మరి ఒక భాగం చూస్తే అదే యోహాను 4వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే ఏమంటుంటే, సమస్తమును తెలియజేయటకు వచ్చాను. సమస్తం అంటే మరి ఆది మొదలుగా అంతవరకు అనగా ఈ జన్మను ప్లస్ మరి పరలోక రాజ్యమును సమస్తమును తెలియజేయటకు నేను ఈ లోకానికి వస్తి అని అంటున్నాడు. అదే చూడండి 20 అధ్యాయం 4వ అధ్యాయము 25వ వచనం ఏముందంటే ఇక్కడ, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయకు వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో అనడానికి. ఈ సంభాషణ ఎక్కడంటే సమరయ స్త్రీతో జరుగుతుంది. ఏమంటే ఇంకా 4:24 చూస్తే, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధింపవలను. కింద వచనం చూస్తే, ఆ స్త్రీ ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా క్రీస్తు యేసు అంటాడు, నేను నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చూడండి ప్రియమైన దేవుని సంగమా, అంటే నేను మాట్లాడుతున్న నేనే
ఆ లోక పాపములు మోసుకొని పోతున్న గొర్రె పిల్లని ముందు వచ్చిన చెప్పి ఇక్కడేమంటున్నంటే సమస్తమును తెలియజేయటకు వచ్చిందన్నట్టు. అదే లోకాసు వార్త చూస్తే దేవుని రాజ్య సువార్త ప్రకటించడం కూడా వచ్చానంట. దేవుని రాజ్య సువార్తను నేను ప్రకటించడానికి వచ్చానని చెప్పు. దేవుని యొక్క రాజ్య సువార్త అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు మరి ఈ లోక సంబంధమైన ప్రతి మనుషుడు ఈ లోక సంబంధమైన వాటిని ఆశించి ఇదే ఇదే అంత సమస్తం ఇంతే అని చెప్పి ఇది దీంట్లో ఉన్నంత సుఖం ఏది లేదని చెప్పని మరి యోహాను సువార్తలో మత్తయి సువార్తలో ధనవంతుడు అన్నాడు, సమస్తమును సమకూర్చుకొని కొట్లన్నీ తెరుచుకొని మరి నా ప్రాణమా తినుము తాగుము సుఖించని చెప్పన్నాడు. మరి వెరివారా ఈ రాత్రి నీ ప్రాణాన్ని తీసుకుని ఇవన్నీ ఎవరి సమకూర్చినవన్నీ ఎవరి పాలవుతారని చెప్పన్నాడు. అలాగనే సమస్తమును కూర్చుకుని చివరికి తన ప్రాణం అవుతుంటే ఏమాత్రం ప్రయోజనం లేదంటారు. మరి యొక్క వాక్య భాగం చూసుకొని నేను ముగిస్తా, ఎందుకంటే సమయం ఎక్కువైతే మరి ప్రార్థన చేస్తాను. అయితే యోహాను సువార్త 3:17 కూడా మళ్ళీ లోకమును రక్షించడానికి వచ్చిన లోకాన్నంతటిని రక్షించటం. లోకం అనగా సమస్తము ప్రతి మానవునండి వదిలేంటారు. మానవులే మా కొరకు కాదయా మీ కొరకు వచ్చినని చెప్పాను ఇంతకుముందు చెప్పుకున్న ప్రకారము. కానీ అందరి కొరకు అందరిని రక్షించడం కొరకు ఆయన వచ్చాయని చెప్పు. కానీ ఎవరు విశ్వసిస్తలేరు. ఈయన మన దేశపు కాదు, ఎక్కడో వేరే కంటే ఆయన మన దేవుడు కాదని చెప్పి చిన్న చూపు చూస్తున్నాడు. ఈ యొక్క మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన కానీ అందరికి వస్త్రాలు ఇస్తున్నారు, అందరికి ప్రేమ విందు చేస్తున్నారు, క్రిస్మస్ విందు అని చెప్పి అందరితో లీనమై అందరికి ప్రచురం అవుతుంది. మండలంకి వెళ్ళాలంటే మేము మరి క్రిస్టియన్ గా ఉండి అర్జెంట్ ఆలికలు తీసుకొని చాలా భయపడిపోతుంది. కానీ ఇప్పుడు మండలాల కానీ ఆయన పేరున వస్త్రాలు ఇస్తున్నాడు. ఒకసారి చెప్పాలంటే దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించాలంటే. అయితే ఇక్కడ కూడా ఏమని చెప్తానంటే లోకమును రక్షించడానికి వచ్చిన అని చెప్పట్టు. లోకము దేని చేత పట్టబడి పాపము చేత మనిషి చేత ప్రతి బంధకముల చేత కట్టబడిను వారి నుంచి నేను రక్షించడానికి వచ్చినని చెప్పట్టు. మరి ఇంకో మాటలు చూస్తే యోహాను సువార్త 6:39 చూస్తే తండ్రి చిత్తము నెరవేర్చడం. తండ్రి చిత్తం ఈ లోకానికి తండ్రి ఎందు నిమిత్తమై కుమారుని పంపాడు ఆ చిత్తాన్ని నెరవేర్చడకు. అందుకొరకు 6వ మాట చూస్తే తండ్రి నీ చిత్త ప్రకారం నా ప్రాణము నీ చిత్తం అనే మాట అంటారు అక్కడ యోహాను సువార్త చివరి 6వ మాట చూస్తే నీ చిత్తం నేను నెరవేర్చడానికి వచ్చిన చెప్పి అక్కడ అంటారు. మరి ఈ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి తన తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చి ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించి ఈ లోకంలో కార్యాపన గతించి తిరిగి ఆయన వెళ్ళి చనిపోయి తిరిగి 3వ దినం లేచి మళ్ళీ 2వ రాకడ రానయ్యాడు. కానీ ధాన్యతను చూడలేక మరి ఎందరో మరి ఈ లోకమే శాస్త్రం అంటూ ఈ లోకంలో ఉన్న ప్రతిదీ ఇదే శాస్త్రం అని చెప్పి నమ్ముతూ ఎందరో నిత్య నరకాగ్ని గురవుతారు. మరి దేవుడు తన వాక్యం దీవించిన కాక మరి ఈ సమయాన్ని మన అయ్య గారికి అప్పచెప్తున్నాం.